ఒంటరితనం అనమాట. సో, నేను ఆ నైట్ అంతా టైం ఏంటి లోపలికెళ్తే నో జ్యువెలరీ, నథింగ్. అండ్ లోపల ఎళ్ళడమే ఒక అడ్వెంచర్ అది. స్ట్రిప్ సెర్చ్. కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది. స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ అంటే కంప్లీట్. So that you don't have anything with you. ఎలా పుట్టామో అలా నిలబడాలి. బాబోయ్. మాకైతే లేడీస్ అంటే మొట్టి బాడీలో ఎక్కడైనా ఏదైనా ఉన్నాయా, ఎక్కడైనా దాచుకున్నామా, పాళ్ళల్లో, తర్వాత బాడీ ప్రైవేట్ పార్ట్స్లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు. Must have been so traumatic a story మీకు. చాలా అంటే మొట్టరు స్క్వాట్స్ చేయమని చెప్తారు. 3 సార్లు కూచి నిలపడు అంటారు. మనం చెయ్యాలి. అప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏమైనా దాచుకుంటే, భగవంతుడా, ఏవైనా దాచిపెట్టుంటే అది బయట వచ్చేసి ఇది మనకి ఎంత మామూలు లైఫ్ లీడ్ చేసి తర్వాత లోపల వెళ్తేనే మాకు 100% సచ్చినట్టు ఉంటుంది. మంచి లైఫ్ చాలా కంఫర్ట్ నుంచి మరీ దిగిపోతే ఎలాంటి ఆ మూమెంట్లో ఏంటి అన్నీ తీసేయాలా, బట్టలు అంతా తీసేయాలా అని నేను 3 సార్లు అడిగా. వాళ్ళు నన్ను అవును అని చెప్పలేదు. ఎస్ మేడం, అర్థం చేసుకోండి మేడం అని సాఫ్ట్గానే చెప్పారు. వాళ్ళకి వీలంత వరకు వాళ్ళు నాకు గౌరవంతోనే ట్రీట్ చేశారు. కానీ చేసి తీరాలి కదా, చెయ్యాలి కదా, దాంట్లో కన్సెషన్ ఇవ్వడం కుదరదు కదా. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు, ఆయన ఇంకా టైం ఉంది, బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను. తర్వాత నాకు జైలుకి వెళ్ళారా, ప్రిజనర్ రికార్డు ఉంది, ఫోటో తీసి ఉంటారు, నంబర్ ఇచ్చి ఉంటారు. నాకు అదంతా జరిగింది. నన్ను ఫోటో తీశారు, రికార్డులో నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు, నాకు ప్రిజనర్ నంబర్ ఇచ్చారు, 644788 నా నంబరు. నాకు ఒక ప్రిజన్ రికార్డు ఉంది, లైఫ్ టైంకి అది ఉంది అక్కడ. సో సాడ్. తప్పు చేశానా లేదా అనేది తర్వాత వర్డిక్ట్ వస్తుంది, కానీ ప్రిజన్లో నాకు రికార్డు ఉంది. నాకు ఉంది, అక్కడ మర్డర్ కాన్విక్ట్కు కూడా ఉంది, గంజా అమ్మిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్లో వెళ్ళాను. కానీ ఉన్నట్లో అక్కడ అక్యూజ్ పీపుల్లో చాలామంది వారు నిర్దోషులు. ఎకనామిక్ అఫెన్సెస్. బాసు 12 crores దొబ్బుకొని దుబాయ్కి వెళ్ళి హాయిగా ఉన్నప్పుడు స్టాఫ్ అందరినీ పట్టుకొని ఇక్కడ పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఏడుస్తూ కొత్త ప్రిజనర్స్ బ్లాక్ కదా, ఏడుస్తూ ఉంటారు. నేను 6 o'clock లోపలికి వెళ్ళాను. ఫస్ట్ మెడికల్ చెకప్ చేస్తారు హాస్పిటల్కి వెళ్ళి, పర్ఫెక్ట్గా ఉన్నాము, మాకు ఏం ప్రాబ్లమ్స్ లేదు అంటే నా రాత నాకు ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ హెల్త్. సో ఏం ప్రాబ్లం లేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే దే విల్ నాట్ జైల్. ఏ ప్రాబ్లం లేదు అంటే దే టుక్ మీ టు ప్రిజన్లో. ఫస్ట్ దే ఆస్క్డ్ మీ, నాకు కొన్ని కన్సెషన్స్ ఏంటంటే బికాస్ ఐఎమ్ అ జ్యుడిషియల్ కస్టడీ ప్రిజనర్, రిమాండ్ కాదు, కన్విక్ట్ కాదు, యూ కెన్ టేక్ యువర్ క్లోత్స్. సో ఇలాంటి క్లోత్స్ అని కొన్ని రూల్స్ ఉన్నాయి, అలాంటి క్లోత్స్ వీ కెన్ టేక్ ఇన్. మీ బట్టలు మీరు తీసుకెళ్ళారు అయితే? ఐ హ్యాడ్ పర్మిషన్ ఫర్ 4 clothes. ఇంకా కావాలంటే వచ్చే రోజుల్లో మీరు ఎవరితో అయినా చెప్పి వాళ్ళు వచ్చి మీకు ఇవ్వచ్చు అనే కన్సెషన్ ఉంది. తర్వాత ఏమైనా ఫుడ్ తీసుకొచ్చారా, టూత్ బ్రష్, పేస్ట్ అంతా తీసుకొచ్చారా అంటే నా దగ్గర ఏం లేదు, నాకు తెలీదు. ఏంటి టూత్ బ్రష్ ఉండదా, ఏమో హోటల్కి వెళ్ళినట్టు నేను అడుగుతున్నా. సోప్ ఉండదా, టూత్ బ్రష్ ఉండదా, అది కూడా ఉండదా కనీసం అని అడిగితే వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు, మీరేంటి ఇది జైలు అనుకున్నారా, 5 star హోటల్ అని అనుకున్నారా అండి అని. అప్పుడు నాకు పోలీస్ వాళ్ళు, నాకు ఆల్ విమెన్స్ వచ్చారు కదా, నా తోడు వచ్చే వాళ్ళు అందరూ ఆల్ విమెన్స్. దే సెడ్ మేడం కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చాలా వేగంగా వెళ్ళి
they bought and purchased and gave me toiletry items. They purchased and gave me ఇది స్పూన్స్ అలాంటివి అక్కడ ఆల్ ద స్మాల్ బేసిక్ నెసెసిటీ. ఆ రోజు రాత్రి ఫుడ్ అక్కడేనా? ఆ రోజు డిన్నర్ అయితే 6 o'clock లాకప్ చేస్తారు. నేను 6 o'clock లోపలికి వెళ్తున్నాను. సో నేను వెళ్ళగానే వాళ్ళు క్విక్లీ టేక్ యువర్ ఫుడ్ అండ్ గో అన్నారు. నాకు కొత్త పళ్ళం వచ్చింది. లోపలికి వెళ్తే నేను రాపోతున్నాను అని ఫుల్ డే అక్కడ ఆల్రెడీ న్యూస్ అయిపోయాక సమ్ ప్రిజనర్స్ వర్ వెయిటింగ్, కాన్విక్టెడ్ ప్రిజనర్స్ వర్ వెయిటింగ్ టు సీ మీ. వాళ్ళు ఒక్కొక్కరు నాకు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు. ఒక అమ్మాయి వాటర్ బాటిల్ ఇస్తుంది, ఒక అమ్మాయి నాకు బిస్కెట్ ఇచ్చింది, ఎందుకంటే నేను తొట్టి చేతిగా వచ్చాను. ఒక అమ్మాయి వచ్చి మీకు బట్టలు కడిగి ఇవ్వాలా నాకు చెప్పండి, మీరు ఏ ప్రాబ్లం మీరు ఏం చేసుకోక్కర్లేదు అన్నారు. ఏమైనా దుప్పటా కావాలా అన్నారు. దిండులు ఇవ్వరు, దిండులు ఫర్బిడన్. సో నాకు ఏం అడగాలి ఏం కావాలి అని కూడా నాకు ఐడియా లేదు. నేను ఇలా ఒక జాంబీ స్టేట్లో ఉన్నా. నాకు ఇంకా నమ్మకం కూడా రాలేదు ఇది మాకు జరుగుతుంది అనేది కూడా ఏదో కలల్లాగా ఉంది. సో నేను అలా వెళ్ళిపోయాను. ఏడవలేదు. ఏడవడానికి కూడా ఒక హిట్ అవ్వాలి కదా, అంతా కూడా నాకు నా మీద కాబు లేదు. అలా వెళ్ళాను. పళ్ళంలో వాళ్ళే ఏదో ఇచ్చారు, శనగలు ఇచ్చారు. చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేసి తిన్నాను. చాలా ఆకలి మార్నింగ్ నుంచి నాకు. పోలీస్ అమ్మాయిలు దే గేవ్ మీ ఫుడ్ ఆల్సో, దే గేవ్ మీ శాండ్విచెస్. కానీ అది లోపలికి తీసుకోవడం నాట్ పర్మిటెడ్. ఓన్లీ జైల్ ఫుడ్ ఇస్ పర్మిటెడ్ ఇన్సైడ్ జైల్, దిస్ కెనాట్ గో ఇన్సైడ్ అన్నారు. కాబట్టి నేను అలా చూస్తే దే సెడ్ పర్లేదు 5 minutes ఇస్తాము, అది తిని లోపలికి వెళ్ళండి అన్నారు. కంగారుగా ఆ శాండ్విచ్ని తిని నేను లోపలికి వెళ్ళాను. ఆ రోజు నాకు ఆకలి లేదు. కానీ నైట్ భయం వేసిందా? భయం కాదు, అది భయం కాదు, మెంటల్ అప్సెట్. బికాస్ అప్పుడే మాకు అలా అన్నీ అయిపోయాక వీ విల్ ఫీల్, అప్పుడు వరకు మనకి ఎవరో మన చుట్టూ ఉన్నారు, మనం అక్కడ తీస్తున్నారు, ఇక్కడ తీసుకెళ్తున్నారు, ఇక్కడ అది ఇది, ఇక్కడ సైన్ చేయాలి, చెక్కింగ్ అవుతుంది, బట్టలు విప్పుతాము, అన్నీ అయింది. తర్వాత రూల్స్ చెప్తున్నారు మాకు అక్కడ లాకప్లో. అదంతా అయ్యాక 6 o'clock లాక్ చేస్తారు కదా, తర్వాత ఎవరు ఉండరు అక్కడ. నెక్స్ట్ డోర్ నుంచి ఆ అరవం కూడా కొద్దిగా వినిపిస్తుంది. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, బట్ నేను ఒంటరిగా నా సెల్లో ఉన్నా. ఆ సెల్లో ఉంటే స్లోలీ నేను ఖైదీని అనేది దిగుతుంది మైండ్లో. ఓకే, ధైర్యంగా ఉండాలా, మనం ఏం చేయలేదు, న్యాయం కలుగుతుంది అని నేను నాకే ధైర్యం చెప్తూ అక్కడ ఉన్నాను. కానీ ఆఫ్టర్ అ వైల్ ఏం చేయాలా, నిద్ర పట్టదు, నిద్ర అస్సలు పట్టదు. నైట్ అంటే నిద్ర అస్సలు పట్టలేదు. నా దురదృష్టం గురించి, నా కర్మ గురించి ఫుల్ ఏమేమో థాట్స్ వస్తున్నాయి. టైం అవ్వలేదు, ఏం టైం అనేది తెలియలేదు. సో నేను టైం ఏంటి ఎప్పుడు తెల్లారుతుంది అని 2 o'clock అడిగానంట, 3 o'clock అడిగానంట, 4 o'clock అడిగానంట. నెక్స్ట్ డే ఆ అమ్మాయి, వార్డర్ అమ్మాయి చెప్పింది, నీకు శిక్ష పడింది కానీ నాకే నువ్వు చాలా శిక్ష ఇచ్చావమ్మా. నైట్ అంతా మేడం టైం ఏంటి అని అరుస్తూ ఉన్నానంట. బట్ ఆ ఒక్క నైటే అలా ఉన్నాను నేను. నెక్స్ట్ డే నుంచి ధైర్యం వచ్చింది. అది ఐ కెన్ రైట్ అ బుక్ అబౌట్ ఇట్ అండి. ఐ కెన్ రైట్ అ బుక్. నెక్స్ట్ డే అందరినీ కలిసాను కదా, అందరినీ కలిస్తే ఒక్కొక్కరు స్టోరీస్ వింటే ఇట్ వాజ్ నాకు ధైర్యం వచ్చేసింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదో ఒక పర్పస్ కోసం మేము వచ్చాం కదా, వీ విల్ ఫేస్ ఇట్ అని. ఆ రోజు బాగా తిని బాగా నిద్రపోయాను. దోమలు వచ్చాయి. ఓడోమాస్ ఇస్ నాట్ పర్మిటెడ్, మస్కిటో కాయిల్ నాట్ పర్మిటెడ్. దోమలు అంటే బాగా పెద్ద దోమలు బాగా కుచ్చుతాయి. సో దానికి ఫస్ట్ డే ధైర్యం వచ్చిందా, సెకండ్ డే నుంచి నేను ఫుల్ ఎలా చెప్పాలి, సెల్ఫ్ హెల్ప్ అంతా చేయడం మొదలుపెట్టాను. అక్కడ బాదాం చెట్టు ఉంది. బాదాం చెట్టు నుంచి ఆకులు తీసుకొని ఆ ఆకుల్ని వేప ఇది
దాని పేరు ఏంటి చెప్తారు? ట్విగ్, వేప అదే చిన్నిగా ఉంటాయి పుల్ల కదా. పుల్ల అవును. వేప పుల్ల. సో వేప పుల్లతో దోణలు చేసి పళ్ళాలు చేసి వాళ్ళని కుట్టుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఫుల్ యాక్టివిటీ టైం అయిపోయింది. తర్వాత బుక్స్, లైబ్రరీ, ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి టూ బుక్స్ 4000 pages నేను చదివాను. వావ్. సో అలా ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళకి ఓదార్చించాను. ఒక జస్ట్ 4 నెలలే అయిన ఒక చిన్న పసిబిడ్డ లోపల ఉంది. ఎందుకంటే మదర్ ఉంది కాబట్టి మదర్తో ఆ పసిబిడ్డ కూడా అక్కడే ఉంది. ఆ బిడ్డతో నాకు చాలా టైం పాస్ అయింది. ఇలా బుక్ రాయాలి నేను. తప్పకుండా రాయాలి. ఇది ఇలా 3 రోజులు ఉన్నారు. బట్ ఆ 3 daysలో అవును, మండే బెయిల్ కోసం అప్లై చేశారు. సాటర్డే సండేవే దే కెన్ కీప్ మీ ఇన్సైడ్. మండే యూ హ్యావ్ టు. మండే బెయిల్కి అప్లై చేస్తారు, ట్యూస్డే ఎవరు అవుట్? నో, ట్యూస్డే బెయిల్ వచ్చింది. దే కెప్ మీ ఫర్ 1 more day. ఇలాగే అది రాలేదు, ఇది రాలేదు, టైప్ రైటర్ పని చేయలేదు, ఏదో ఒకటి చెప్పి. బయటకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎమోషన్ ఏంటి? లేదు, లోపల ఉన్నప్పుడే అడ్వకేట్స్ కెన్ కమ్ అండ్ లాయర్స్ కెన్ కమ్ అండ్ మీట్ యూ ఎవ్రీ డే. సో నాకు ఆల్రెడీ న్యూస్ పేపర్స్ చదువుతున్నాను. ప్రిజన్ న్యూస్ అంతా కట్ చేసి సెన్సార్డ్ న్యూస్ పేపర్సే ఇస్తారు. ఆ న్యూస్ పేపర్స్లో మిగతా అన్ని న్యూసెస్ నేను చదివి ఐఎమ్ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. లాయర్స్ వచ్చి నా గురించి న్యూస్ కూడా అన్నీ చెప్పేస్తారు. నా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అన్నీ చెప్పేస్తారు. దే విల్ గివ్ యూ ఆల్ maximum relief through contact with the outside world. మండే మీకు వేసేస్తాము. ఒకే ఒక ప్రాబ్లం జరిగింది. నేను లోపలికి వెళ్ళినప్పుడు 3 lawyers, restricted number of lawyers are able to see me every day and it is only for 2 hours a day, that is in the afternoon. కస్తూరికి నేనే లాయర్ అని చెప్పి ఎవ్రీడే ఎవరెవరో వస్తూ ఉంటారు. ఎవరెవరో వచ్చి ఊరికే నన్ను వచ్చి చూసి నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పి, తర్వాత బయట వెళ్ళి కస్తూరిని కలిసాను, నేనే లాయర్ అని చెప్పుకొని, ఇలాంటి పబ్లిసిటీ పీపుల్ ఉంటారు. సో ఫస్ట్ డే అలా అయింది. నా లాయర్స్ వచ్చి లాస్ట్ మినిట్లో వచ్చి నేను బతిమిలాడి, మేడం వాళ్ళే నా లాయర్స్ ప్లీజ్ అని చెప్పాలి వచ్చింది. నెక్స్ట్ డే నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది అని ప్రిజన్లో నన్ను అడిగారు, మీ లాయర్స్ పేరు చెప్పండి అని చెప్పాను. ఆ పేరు అంతా రాసి బోర్డులో పెట్టేశారు. మీ పేరు ఇది, ఐడీస్ చూపే కానీ మీకు అది కామన్ సెన్స్ పాయింట్. యాక్చువల్లీ అది ముందే చేయాలి వాళ్ళు. నేను కూడా చెప్పి ఎవరన్నా వచ్చి మీ లాయర్ అని చెప్పొచ్చు. బట్ 3 days ఆఫ్టర్ నౌ యూఆర్ అవుట్. నో, అప్పుడు 3 daysలోనే నాకు చాలా ఐ లెర్న్డ్ కపుల్ ఆఫ్ లెసన్స్. ఫస్ట్ లెసన్ ఐ లెర్న్డ్ ఇస్ కస్తూరి అంటే ఎవరితో అయినా ఎలా అయినా ఉండగలుగుతుంది. షీఈస్ అ వెరీ సింపుల్ పర్సన్. నాకు లైఫ్ స్టైల్ చేంజ్ అని ఏం లేదండి. ఎలా ఉంది లైఫ్ స్టైల్ అంటే ఆశ్రమ లైఫ్ స్టైల్ లాగా ఉంది. ఒక ఆశ్రమంలో మీరు వానప్రస్థంలో వెళ్తే ఒక ఆశ్రమంలో ఋషిలో ఎలా ఉండుంటారు పాతకాలంలో, అలా ఉంది. మీరు ఎనీవే బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కదా. అయ్యో, బిగ్ బాస్ కన్నా ఇది చాలా బెటర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. జైలుకి వెళ్దాం. అయ్యో, జైలు సూపర్ కంపేర్ టు బిగ్ బాస్. అవునా? అవును. ఎందుకు అంటే ఎందుకంటే బిగ్ బాస్ లో ఎట్లా అంటే మరి మనకి నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. వేస్ట్ ఆఫ్ టైం చాలా అవుతుంది. ఏం చేయడానికి ఉంది అక్కడ? తినడానికి ఉంది, వంట చేసి తినడానికి ఉంది. వంట కూడా చేయడం అక్కర్లేదు, వాళ్ళే ఫుడ్ కూడా ఇచ్చేస్తారు. ఊరికే కంటెంట్ ఇవ్వడానికి గొడవ, పంతం ఇలాంటి విషయాలే ఉంటాయి అక్కడ. వెరీ ఎలా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. అవును, నాకు ఎప్పుడు అనిపిస్తున్నది. ఐ ఆల్వేస్ ఫెల్ట్ సో అబౌట్ బిగ్ బాస్. సో నేను వెళ్తాను, బట్ అంటే చూసేవాళ్ళు చాలా ఎంజాయ్ చేసి చూస్తారు కానీ నాకు ఎప్పుడు నచ్చల. సి ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అని మనం మైండ్లో పెట్టుకుంటే వీ కెన్ గివ్ కంటెంట్ ఇవ్వాలి. అక్కడ హాఫ్ ద థింగ్స్ ఆర్ మేనేజ్డ్. స్టేజ్ అన్నను మేనేజ్డ్ అంటాను. సో దట్ ఈస్ టోటలీ ఫిక్షన్ అది. బట్ లోపల ఒక బుక్ ఉండదు, ఒక పెన్ ఉండదు రాయడానికి. నేను చాలా బతిమిలాడి గెస్ట్గా వెళ్తున్నానబ్బా, నేను ఇన్మేట్గా రాలేదు, ఓకే జస్ట్ టెంపరీ, ప్లీజ్ గివ్ మీ నా హనుమాన్ చాలీసా కందసృష్టి కోసం అని చాలా బతిమిలాడి అడుగు పెట్టి తీసుకెళ్ళాను నేను. దెర్ విల్ బి నో కన్స్ట్రక్టివ్ ఆప్షన్.
మీకు మిమ్మల్ని బెటర్ చేసుకోవడానికి తెలుగులో అయినా జిమ్ అయినా ఉంది, ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. తమిళ్లో జిమ్ కూడా లేదు. ఎందుకు మీరు ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ క్లియర్ అయిపోతుంది, ఎప్పుడు గొడవనే పెడుతూ ఉండాలి అని వాడు జిమ్ ఎందుకండి, ఎందుకంటే ఫస్ట్ సీజన్లో ఎవరో ఎవరి ఎలా ఏం మాట్లాడినా మాకేంటి అని జిమ్మే చేసి సెకండ్ వచ్చారంట. అక్కడ జిమ్ తీసేశారు. ఓన్లీ కాంట్రవర్సీస్ మాత్రమే ఉంటాయి, చర్చలు ఉంటాయి. ఎక్కడైనా టీఆర్పీ తగ్గితే వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు. బిగ్ బాస్ ఆ రూమ్లో పిలిచి, కమల్ గారు అప్పుడు హోస్ట్ చేసేవారు, మీరు బయట మాట్లాడుతున్నట్టు బోల్డ్గా లోపల మాట్లాడలేదే, చాలా కైండ్గా సెన్సిటివ్గా ఉన్నారే అని అడుగుతారు. అంటే మీరు చాలా అరవాలా, పెద్ద కంటెంట్ ఇవ్వాలా, నోరు జారితే మేము కూడా అని ఒక అని ఇలా అది. సో బిగ్ బాస్ పులికి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఏసీ అది. నేను పాపం ఇక్కడ లోపల ఉన్నాను కదా, బిగ్ బాస్లో అయితే బయట ఉన్నాను. అంటే ఐ కెన్ నాట్ స్లీప్ ఇన్ దట్ ఏసీ. అదే కదా, ఆ ఏసీ వచ్చి అంటే అలా చెప్పకూడదు కానీ మార్గులో ఉన్న ఏసీ లాగా ఉంటుంది అది. మా ఎలుములు అంతా అలా చల్లగా అయిపోతాయి, అంత ఏసీ వేస్తారు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ నాకు వేసారు. మీకు అదే అబ్బా, అంత చలిగా ఉంటే నేను ఎప్పుడు బయటే వచ్చి పడుకుంటాను. వేరే ఏం చేయాలి? సో నో, దెర్ ఇస్ నో కన్స్ట్రక్ట్. ఇప్పుడు జైలు అయితే ఫుడ్ ఇస్ ఆల్సో క్యూరేటెడ్. నాకు తమిళనాడు, బట్ ఫుడ్ ఇస్ ఆల్సో క్యూరేటెడ్. పర్ఫెక్ట్గా ప్రోటీన్, ఎన్వి, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అని ఇట్ ఈస్ అ డయటరీ చార్ట్ ప్రకారం ఇస్తారు. అందరికీ అదే ఫుడ్. ఇన్ రిమాండ్ ప్రిజన్ అందరికీ అదే ఫుడ్, అదే ట్రీట్మెంటు. ఇట్స్ వెరీ బాగానే ఉంది. లైబ్రరీ ఉంది, స్కూల్ ఉంది. అక్కడ మీరు కావాలంటే డిగ్రీ వరకు చదవచ్చు జైల్లో. అది చెయ్యొచ్చు. వొకేషనల్ ట్రైనింగ్ ఉంది చాలామందికి. అంటే ఇది అంతా కాన్విక్స్ కండి, అక్కడే ఉన్నారు. లైఫ్ ఇంప్రెసన్మెంట్ అంటే ఆప్షన్స్ ఆర్ దేర్ అంటున్నా. సో ఎనీవే, బిగ్ బాస్ అన్నారు కాబట్టి నేను అది చెప్పాలి వచ్చింది. కానీ బట్ ఓవరాల్ గా ఐ థింక్ యూ హ్యాడ్ అ వెరీ వెరీ, అంటే నాకు గుణపాఠం, నాట్ గుణపాఠం, నాకు అక్కడ ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం, ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందంటే, నాకు ఏం తెలిసిపోయిందంటే ఐఎమ్ అ బ్రేవ్ పర్సన్. యు ఆర్. నేను బోల్డ్ అనేది ప్రిటెన్స్ కాదు. నన్ను ఒంటరిగా పెడితే కూడా, సాలిటరీ ప్రిజన్లో పెడితే కూడా నేను ఐఎమ్ మేనేజింగ్, ఐఎమ్ డూయింగ్ కన్స్ట్రక్టివ్ వర్క్ అనేది నాకు తెలిసింది ఒకటి. రెండోది, నేను లోపల ఉన్నప్పుడే ఐ థింక్ డొనాల్డ్ ట్రంప్ గెలిచారు, ఎలక్షన్ అంతా వచ్చింది. బట్ ఎనీవే, ఇంకోటి ఏం తెలిసిందంటే, అడ్వకేట్స్ వచ్చి చెప్పారు కదా, ద వే దే ట్రీటెడ్ మీ ఇన్సైడ్, దాంట్లో తెలుస్తుంది కొంచెం. ఇప్పుడు బిగ్ బాస్లో జనాలు చప్పట్లు విన్ని మనం ఇది ఉందా, సపోర్ట్ ఉందా లేదా అని మనం తెలుసుకుంటాం. అలా లోపల కూడా తెలిసింది. లోపల ఉన్న వాళ్ళు, శిక్ష పడిన వాళ్ళు అందరూ దోషులు కావు, దోషులు అందరికీ శిక్ష కూడా పడలేదు. ఇది ఒకటి. శిక్ష పడిన వాళ్ళు దోషులు కారంటే ఒకట్లేండి, న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేయడం అవుతుంది. సో ఐ వుడ్ నాట్ లేదు సే దట్ స్టేట్మెంట్. నో, శిక్ష పడిన వాళ్ళు అందరూ దోషులు అని కావు. నేను చెప్తాను, దోషులు అందరికీ శిక్ష కూడా దొరకలేదు. అందరూ బయట తిరుగుతున్నారు చాలామంది. బట్ అక్కడ ఏంటంటే, నాకు బ్యాక్ టు హౌ ఐ ఫెల్ట్ ఇన్సైడ్ ఇట్ సెల్ఫ్, ఐ గాట్ ద న్యూస్ దట్ public sentiment is completely very high and very sympathetic and very supportive of me. And also I got the news that all the political parties except the ruling party have come out in support of me. ఈ రెండు విషయాలు తెలిస్తే నాకు ధైర్యం ఎక్కింది. ఓకే అని కొంచెం ఇది వస్తుంది కదా, మనోధైర్యం, అది వచ్చింది. సో వెన్ ఐ కేమ్ అవుట్, ఐ థ్యాంక్డ్ ద పీపుల్. నేను స్పీచ్ ఇచ్చాను, తెలుగులో కూడా ఇచ్చాను, తమిళ్లో కూడా ఇచ్చాను. నేనేం చెప్పానంటే, నేనేదో చిన్నదాన్ని, మామూలు దాన్ని, ఒక సాటి మంచిగా నేను లోపలికి వెళ్ళాను. నన్ను ఒక
పెద్ద బ్రాండ్గా మీరు బయట పంపించారు, చాలా థ్యాంక్స్ అండి అని థ్యాంక్ చేశాను. పబ్లిక్ సపోర్ట్ ఇంత ఉంటుంది అని నేను అసలు ఊహించలేదు. దాని అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. దాని అందరికన్నా నన్ను ఎవరు లోపల వేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. ఈ సపోర్ట్ నాకు లేకపోతే దొరికేది కాదు అని థ్యాంక్స్ చెప్పాను. మీరు చాలా కష్టం అంటే అనుభవంతో వచ్చిన పాజిటివిటీ ఒకటి వచ్చింది. కానీ కస్తూరి గారు, మీరు పడిన ఆ చిన్న కష్టాలు, మానసిక వ్యధ అంతా కూడా మామూలు విషయం కాదు. వీరనారిగా మీరు వెళ్ళారు, మాట్లాడారు, బయటకు వచ్చారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు వ్యవస్థీకృతమైన ఒక విషయం గురించి. యు ఆర్ వెరీ వెరీ బోల్డ్, బ్రేవ్, కరేజియస్ అండ్ చెప్తారు కదా, పుష్ప అంటే ఫ్లవర్, కస్తూరి అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వెరీ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కస్తూరి. వి విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. వి లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. రియలీ లవ్ యూ. తమిళనాడులో సేమ్ ఈ వరుసనే అందరూ చెప్తున్నారు అండ్ ఇట్స్ సచ్ అ బిగ్ హై. సో ఇక్కడ కూడా ఐ లవ్ యూ. సో థ్యాంక్స్ ఫర్ ద లవ్ బ్యాక్. మీరు తప్పకుండా మా తెలుగుంటి ఆడపడుచుగా కలిపేసుకున్నాం ఎలాగో, కాబట్టి తప్పకుండా మీరు వస్తూ ఉండాలి. సామాజిక అంశాలు ఉన్నప్పుడు కస్తూరి గారు వి లుక్ ఫార్వర్డ్, మీరు మాట్లాడుతూ ఉండాలి, మేము వింటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.